ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందండి? చాలా ఇక్కడ ఫ్రీ అయిపోతారు. సెకండ్ బేబీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నాన్న, ఇలా ఉంటే బాగుంది, డాక్టర్ కూడా చెప్పుంటాడు, అప్పటికి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి సెకండ్ బేబీ వచ్చేటప్పటికి ఎలా ఉంటే బాగుంటుందని ఒక తల్లిగా తనే ఆలోచించుకోగలుగుతుంది. కానీ ఇక్కడ కూడా నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే కొంతమందికి ఏమవుతుందంటే ఫస్ట్ కొంతమందికి ఇష్టం లేకుండా సెకండ్ బేబీని కంటారు, ఒకళ్ళు చాలు కదా అని. కానీ అదే వద్దంట. కొంతమంది ఈ మధ్య నా దగ్గరకు వచ్చి చాలా కేసెస్ ఇష్టం లేకుండా అరే ఎందుకు సెకండ్, ఒకళ్ళు చాలు కదా అనే వేలో ఆలోచించడంతో అన్హెల్దీ బేబీకి అంది. కాబట్టి సెకండ్ బేబీకి వచ్చేటప్పటికి డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది గ్యాప్ ఎక్కువ ఉంచుతారు, అంటే 4 years అయితే బెటర్ అని చెప్పారు డాక్టర్ గారు. కాబట్టి 4 years, 2 years నుంచి 4 years వరకు, ఎందుకంటే ఏజ్ గ్యాప్ పిల్లలు, లేదంటే ఇద్దరు కండిషన్ చూసుకోవాలి కదా అక్కడ పిల్లల్ని పెంచడంలో. అది కాబట్టి సెకండ్ బేబీకి వచ్చిన పిల్లని ఎలా పెంచాలి ఏంటి అన్ని ఐడియా వచ్చేస్తాయి. ప్రెగ్నెంట్ టైంలో ఎలా ఉండాలనేది ఒక ఐడియా వస్తుంది, ప్లస్ గైడెన్స్ కూడా చక్కగా తీసుకోగలుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా సరే ఫ్రీ అయిపోతుంది. లేదు నేను పెంచగలను, నేను చూసుకోగలను అనే ఆలోచన వస్తుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆ టైంలో కూడా కాస్త కొంతమందికి ఏంటంటే అంటే ఫస్ట్ సిజేరియన్ అయిందనుకో నాన్న, సెకండ్ టైం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ బేబీ అన్నప్పుడు కొంతమంది ఈ మధ్యన అందరూ చేస్తున్నారు అనుకోండి సిజేరియన్, కాస్త అక్కడ జాగ్రత్తగా ఉంటే బెటర్. అది చూసుకోవాలి. ప్లస్ ఏంటంటే తనకి ఇష్టం ఉందా లేదా, ప్లస్ హస్బెండ్కి కూడా ఇష్టము. కొంతమందికి హస్బెండ్స్కి ఏంటంటే అబ్బాయి ఇంకెందుకు ఒకళ్ళు చాలు కదా అని ఆ టైంలో డిఫరెంట్ ఒపీనియన్. ఆ టైంలో లేదు, ఆ టైంలో ఏమవుతుందంటే హస్బెండ్ యాక్సెప్ట్ చేయకపోయేటప్పటికి ఈవెన్ సరిగ్గా చూసేవాడు కాదు, ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అసలు యాక్సెప్ట్ చేసేవాడు కాదు, ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. నేను ఇష్టం లేదని చెప్పాను కదా, నువ్వెందుకు ఉంచుకున్నావు, అవి కూడా చూసుకోవాలి. ఓకే, దాన్ని అంటే వాళ్ళ పేరెంట్స్తో చెప్పించడం కానీ వీళ్ళ పేరెంట్స్తో చెప్పించడం కానీ. అంటే ఈ మధ్యన చాలామంది ఏంటంటే అసలు కొంతమంది అయితే పిల్లలే వద్దంటున్నారు. అవును, అబ్బాయి ఎందుకు మనం ఫ్యూచర్. సో కాబట్టి కానీ కనండి ఇప్పుడు పిల్లలు తగ్గిపోతున్నారని అంటున్నారు. సో కాబట్టి అంటే సెకండ్ అప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, బట్ అయినా సరే గైడెన్స్ తీసుకోవాల్సింది. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫార్వర్డ్ అయ్యేవి ఏమైనా ఉంటాయా? లైక్ కొన్ని ఉంటాయి నాన్న. అంటే కాస్త ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది తనకి డెలివరీ అయిన తర్వాత వచ్చింది అనుకోండి, సెకండ్ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇది క్యారీ అయిపోతుంది. ఓకే, ఆ టైంలో అలా ఉంది కదా. కొంతమంది అప్పుడు ఫస్ట్ వచ్చింది సెకండ్ రాదులే అని అనుకుంటారు, కానీ అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవి కొన్ని ఉంటాయి. అలాగే అందుకే సిజేరియన్ అనగానే సెకండ్ కూడా సిజేరియన్, అది అందుకే అంటున్నా అక్కడ కాస్త కేరింగ్ ఉండాలి. తల్లిగా తనే తీసుకోవాలి నాన్న. ఓకే, ఎవరో చెప్పింది అనేది కాదు, డాక్టరు, తను, హస్బెండ్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఉండటం, దగ్గర ఉండటం, చేయటం, ఎందుకంటే తను జాబ్ చేస్తుంది కాబట్టి. బట్ ఏంటంటే నాకు తెలిసి 8 hours చాలు. ఓకే, 8 hours అంటే 4 hours నుంచి 8 hours జాబ్ చేసుకుంటూ మిగిలిన టైం తను హ్యాపీగా ఎక్కడైతే ఉండగలుగుతుందో అక్కడికి వెళ్ళటం, చేయటం, అది చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బేబీని కూడా ఇక్కడ చాలామంది ఏంటంటే ఆ టైంలో ఫస్ట్ బేబీతో మాట్లాడించడం, లోపల ఉన్న బేబీతోటి అది చేస్తూ ఉండాలి. లేదంటే మళ్ళీ ఫస్ట్ బేబీ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా మందిలో ఇది ఎక్కువగా చూస్తుంటాం. సెకండ్ బేబీ వచ్చేసరికి ఫస్ట్ బేబీకి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడ తల్లి ఇచ్చేయాలి, పొట్ట మీద ఇగో రాదా బేబీ చూడు నీతో కబులు చెప్తానంటుందిరా అని చెప్పేసి తను ఎక్కువగా తను పుట్టిన తర్వాత కూడా ఏమైనా సరే దగ్గరుండి ఫస్ట్ బేబీతో చేయించారనుకోండి, అప్పుడు ఆ జలసిపోతుంది. లేదంటే జలసీతోనే పెరుగుతారు, తర్వాత కొట్టుకోవడాలి ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్యన. అవి లేకుండా ఉండాలి అంటే సెకండ్ టైంలో బేబీని ఫస్ట్ బేబీని చూసుకుంటూ తన్ని చూసుకుంటూ ప్లస్ తను మెయిన్. ఓకేమ్మా, ఎంత కాదనుకున్నా బట్ ఏంటంటే ఫుడ్ విషయంలో టైంకి తినాలి. ఓకే, చాలామంది ఏంటంటే నేను లేడీస్ని చూస్తున్నాను కదా, మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తుంటారు. ఎట్టి పర్సెంట్ మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయకూడదు, అది టైంకి తినాలి. అలా తినటం వల్లే తను యాక్టివ్గా ఉంటుంది, బాడీ కూడా ఫ్రీగా అనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు అవసరం లేదు తర్వాత తింటానులే, వామిటింగ్స్ అయిపోతున్నాయి కదండి. ఏం కాదు, వామిటింగ్స్ అయినా సరే మళ్ళీ తినాల్సిందే. అలా తింటూ ఉంటేనే తను ఫ్రీగా ఉంటుంది, మైండ్ కూడా యాక్టివ్ అయిపోతుంది. అది మెయిన్. అండ్